అరికెపుడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎలా నిర్మిస్తారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పీఏసీ చైర్మన్ను ప్రతిపక్షాలకు ఇవ్వడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తోంది. గవర్నర్లు కలిసే యోచనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, బీఆర్ఎస్ సభ్యుడిగానే గెలిచానని, అభివృద్ధి కోసం రేవంత్తో కలిసి పనిచేస్తున్నానని అంటున్నారు అరికెపుడి గాంధీ. తెలంగాణలో పీఏసీ చైర్మన్ పదవిపై రచ్చ జరుగుతోంది. అరికెపుడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పీఏసీ చైర్మన్ను ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గవర్నర్ను కలిసే యోచనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. తానే కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అంటున్నారు అరికెపుడి గాంధీ. బీఆర్ఎస్ సభ్యుడిగానే గెలిచానని, అభివృద్ధి కోసం రేవంత్తో కలిసి పనిచేస్తున్నానని అంటున్నారు అరికెపుడి గాంధీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇక మరి అరికెపుడి గాంధీ విషయం అయితే ఇప్పుడు హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆయనను ఇక అసెంబ్లీకి సంబంధించిన మరి ఏదైతే చైర్మన్ గా నియమించడం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మారిన ఈ యొక్క అరికెపుడి గాంధీ ఎమ్మెల్యేను ఎలా ఈ యొక్క పీఏసీ చైర్మన్ గా నియమిస్తారని చెప్పి కూడా మరి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ అంశంలో ఇక గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. సో ఈ విషయంలో మరి గతంలో ప్రతిపక్షంలో సంబంధించిన నేతలు మాత్రమే పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. తాజాగా మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరి శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇక పార్లమెంట్ లో ఒక నీతి, అసెంబ్లీలో ఒక నీతి ఉంటుందని కూడా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో అరికెపుడి గాంధీ కూడా తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు కూడా చెప్పడం విశేషం. వైష్ణవి, అయితే శ్రీనివాస్, ఇప్పుడు అరికెపుడి గాంధీ మాత్రం తను బీఆర్ఎస్ సభ్యుడినేనని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అంటున్నారు. సో దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటి వరకు ఇంకా అరికెపుడి గాంధీకి సంబంధించిన కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తున్నా అనేది వేచి చూడాలి. అయితే అరికెపుడి గాంధీ ఇష్యూలోనే గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలంతా రాజ్భవన్ కు వెళ్లారు. ఇక మరి ఆ పర్యటన ముగిసిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మరి అరికెపుడి గాంధీ కాంగ్రెస్ లో ఉన్నారా లేకుంటే బీఆర్ఎస్ లో ఉన్నారా అనే విషయం మాత్రం స్పష్టం చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.